ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? ఈనాటికి కూడా ప్రజలది గ్రహించకపోవుట చాలా విషాదకరమైంది. ఒకప్పుడు సిరియా దేశానికి, ఆ దేశ సైన్యానికి అంతటికి కూడా అధ్యక్షుడిగా ఉన్న నయమాను చాలా చాలా పరాక్రమం కలిగినవాడు, చాలా వీరుడుగా ఉన్నాడు, చాలా మేధస్సు కలిగినవాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తన యొక్క బలము చేత, శక్తి చేత సమస్త దేశాలను కూడా జయించి మంచి ఘనుడుగా పేరు పొందినట్లు తన రాజు దగ్గర లేఖనముల్లో వ్రాయబడింది. చరిత్రలో ఉంది. ఇది ఎవరో ఏదో మామూలుగా మధ్యలో వ్రాసుకున్నది కాదు. అయితే ఇంత బలశాలి అయినప్పటికీ అతను కుష్ఠరోగి. తన యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేయించుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయాసపడి ఉంటాడు కదా. కానీ ఎక్కడ తాను స్వస్థత పొందలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క ప్రజల మధ్యలో ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడని ఒక చిన్న బిడ్డ ద్వారా తెలుసుకున్న వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు. అతను స్వస్థత పొందిన తర్వాత ప్రత్యేకముగా ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఇటువంటి దేవుడు ఏడి అసలు? సిరియాలో ఎన్నో దేవతలు ఉన్నాయి, ఎంతోమంది దగ్గర తాను బాగుపడాలని చాలా ఆశించాడు సోదరులారా. కానీ అది సాధ్యం కాలేదు. కానీ ప్రభు అయిన తండ్రి అయిన సృష్టికర్త దేవుని యొద్దకు వచ్చినప్పుడు తాను తన మనస్సులో ఆ మాటను, దేవుని ప్రవక్త మాటను నమ్మినప్పుడు అతడు స్వస్థత పొందాడు. ఆ మాట నమ్మటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూనే నమ్మాడు సోదరులారా. అయితే ప్రభువును తాను ఎప్పుడైతే స్వస్థత పొందాడో వెంటనే బహుగా మహిమపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈ దేవుడే కదా సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు అని ఒక అన్యుడుగా ఉన్న నయమాను తాను స్వస్థత పొందినప్పుడు చాలా కృతజ్ఞతా భావముతో దేవుని నామాన్ని, ఆయన పరిశుద్ధమైన నామమని, ఆయనేదే ఘనమైన నామమని విశ్వసించి గొప్ప చేశాడు సోదరులారా. ఈ దినాన అనేకులు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఎన్నో మేళ్లు పొందుతూ కృతజ్ఞత లేని వారిగానే బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వారు దేవుని మహిమపరచాలి, దేవుని యొక్క ప్రియకుమారుని ఘనపరచి నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకునే మార్గంలో నడుచుకోవాలి. ఆ కాలంలో, నయమాన్ కాలంలోనైతే దేవునిని మహిమపరిస్తే సరిపోయింది. కానీ ఇప్పుడైతే దేవుని ప్రియకుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి కృతజ్ఞత కలిగిన వారిగా జీవించాలనేది తండ్రి చిత్తము.